అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు అనేక మంది అమరవీరుల త్యాగాలు మరియు బలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ కాబట్టి వారి యొక్క త్యాగాల్ని మనం మరవద్దు. కాబట్టి వారందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ మీ అందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఉద్యోగాల ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి క్లియర్గా. ఈ నెలలోనే 6 నోటిఫికేషన్లు అనేటువంటివి రానున్నాయట. నేడు 3 ఉద్యోగ ప్రకటనలు అనేటువంటివి రిలీజ్ అవుతాయట. టీజీపీఎస్సీ చైర్మన్ ఇక్కడ బుర్రా వెంకటేశం గారు అయితే వెల్లడి చేయడం అయితే జరిగింది. ఏడాదిలోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి, సింగిల్ ఎగ్జామ్ అయితే 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తాం. 35 శాఖల్లో 3800 పోస్టుల భర్తీకి సర్కారు ఓకే. రాబోయే నోటిఫికేషన్లో అత్యధికంగా 1393 ఎఫ్బిఓ పోస్టులు అంటే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ రానున్నాయి అనేటువంటి అంశం. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాల్లో దాదాపుగా పోస్టులు అనేటువంటివి అయితే ఉండడం అయితే జరిగింది. ఇక సిబిటి విధానం అంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కొన్ని జిల్లాలకైతే చాలా మంచి అవకాశం అండి, ఎక్కువ పోస్టులు అనేటువంటి కూడా ఉండడం అనేటువంటి జరిగింది. క్లియర్గా ఒకసారి ఆ ఖాళీలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సిబిటి విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తాం, కమిషన్ పైన తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒక అంశాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కావాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మాత్రం మనకు కావాల్సినంత సమయం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఉన్నటువంటి సందర్భంలోనే ఖచ్చితంగా మీకు సమయం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచింది. ఈ నెలలోనే 5 నుంచి 6 జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు వెల్లడించారు. మంగళవారం 3 నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. R&Bలో AEEతో పాటు పొల్యూషన్ బోర్డులోనూ ఎన్విరాన్మెంటల్ విభాగంలో పోస్టులు ఉంటాయన్నారు. సోమవారం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో బుర్రా వెంకటేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. అందులో చూసుకుంటే అత్యధికంగా త్వరలో రాబోయేటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటువంటి ఉండనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. తర్వాత కనుక చూసుకుంటే సుమారు 20-25 రకాల 1-2 పోస్టులను కలిపి గ్రూప్ నోటిఫికేషన్లుగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డిఈఓకి సంబంధించిన పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించబోమని, కేవలం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మాత్రమే ఇక్కడ ఉంటాయి అనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డిప్యూటీ ఈఓకి సంబంధించి డైట్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు అతి త్వరలో రాబోతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగ ఖాళీలను చూసే ముందు ఇక్కడ చూసుకోండి, చాలా మంది అంటే మేము అప్పుడు ఓటీఆర్ చేసుకోవాలి, ఇప్పుడు చేసే అవకాశం ఉంటుందా అని అంటున్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు. ఖచ్చితంగా మీరు ఓటీఆర్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇకపైన అన్నీ కూడా ఆన్లైన్ పరీక్షలే ఉంటాయట. ముందే క్వశ్చన్ పేపర్ అనేటువంటి తయారు చేయారట. చాలా పకడ్బందీగా ఇక్కడ సిబిటి మోడ్లో తయారు చేస్తారట. అవసరమైతే గంట ముందు కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ గారు అయితే చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇలా విడతల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తేనే చాలా బెటర్ అండి. ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది.
అయితే ఇక్కడ చాలామంది అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ చూసుకుంటే దీనికి మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిఎస్సి ఇటువైపు కూడా రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా విడతల వారీగా ఇస్తే కనుక అన్నింటిలో కూడా మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇది ఒక మంచి ప్రక్రియ, దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆదిలాబాద్లో 57, భద్రాద్రి కొత్తగూడెంలో 114 అయితే ఉన్నాయి, హన్మకొండలో 8, హైదరాబాద్లో 6, దాని తర్వాత జగిత్యాలలో చూసుకుంటే 36, జనగాంలో 4, జయశంకర్ భూపాలపల్లిలో 103, జోగులాంబ గద్వాల్లో 3, కామారెడ్డిలో 61. దాని తర్వాత ఇది అఫీషియల్ కాదండి, గతంలో 1393కు సంబంధించిన ఇచ్చినటువంటి లెక్క. ఇప్పుడు కూడా అదే మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది కాబట్టి దాదాపుగా ఇదే ఉండొచ్చు. ఇది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అంటే ప్రక్రియ మొదలు కాబోతుంది. ఖాళీలు ఇట్లున్నాయి అని ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఖాళీలను మాత్రమే మీకు చెప్తున్నాను, ఇవి అఫీషియల్ అయితే కాదు, గతంలో వాళ్ళు రిలీజ్ చేసిందే ఇవే ఉండడానికి అవకాశం ఉంది. అఫీషియల్గా రిలీజ్ చేస్తే మనకు కన్ఫర్మ్ అనేటువంటిది అవుతుంది. ఖమ్మంలో 8, దాని తర్వాత ఆసిఫాబాద్లో మన ఖమ్మంలో కరీంనగర్లో 8, ఖమ్మంలో 27, ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్లో 121, మహబూబాద్లో 45, మహబూబ్ నగర్లో కనుక చూసుకుంటే 27, మంచిర్యాల. ఈ రకంగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ అత్యధికంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో 142 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ రకంగా మీ జిల్లాల వారిగా చూసుకోండి, మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా మన గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా జాయిన్ చేసి ఈ రకంగా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియో ఒక టైటిల్ మీద క్లిక్ చేస్తే గ్రూప్స్ లింక్స్ అనేటువంటి వస్తాయి, అక్కడ జాయిన్ చేసి ఈ అంశాన్ని అయితే పొందే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇందులో అటవీ బీటా ఆఫీసర్ పోస్టులు 1390 ఉన్నాయని దాదాపుగా అన్నింటిలో కూడా హైలైట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు డిప్యూటీ ఈఓల ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు లేవని ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రీ ప్రైమరీకి సంబంధించి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి. 5538 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేటువంటి మనకు వచ్చినట్టే. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు గతంలో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. గతంలో కూడా వీటన్నింటికి సంబంధించి మీకు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా మనకు ఈ ఉద్యోగ ఖాళీలు కనుక చూసుకుంటే 2769కి సంబంధించినటువంటి టీచర్లు మరియు ఆయాలకు సంబంధించి అంటే మొత్తంగా 2769 టీచర్ ఉద్యోగాలు, 2769 ఆయా ఉద్యోగాలు, 5538 ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. అయితే స్కూళ్ళ వారీగా మనకు ఖాళీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే అక్కడ ఏ స్కూల్స్లో మనకు ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించిన స్కూల్ అనేటువంటి సెలెక్ట్ అయింది అనేటువంటి అంశాన్ని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పీడిఎఫ్ని కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో స్కూల్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది క్లియర్గా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇటు డిస్ట్రిక్ట్ ఉంటుంది, ఇక్కడ మీకు సంబంధించిన స్కూల్ ఉంటుంది. మీ నియర్ బై ఉన్నటువంటి మీ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి స్కూల్ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అప్లికేషన్కు. అయితే ఇక్కడ ఇది జనగాం జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి. జనగాం జిల్లాకు మనకు దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి తేదీ కూడా ఇచ్చారు, క్లియర్గా చూద్దాం. 2026-27 విద్యా సంవత్సరం నుండి జనగాం జిల్లాలో నూతనంగా 39 ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 39 పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన ప్రతి పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అంటే టీచరు మరియు ఒక ఆయా పోస్టులకు అయితే మహిళా అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులను కేవలం మహిళలకు మాత్రమేనండి, ఇక్కడ పురుష అభ్యర్థులకైతే లేదు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ జా తెలిపారు అనేటువంటి అంశం. ఇన్స్ట్రక్టర్గా అప్లై చేసే అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ అయితే ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో విద్యార్థులు లేదా ప్రాథమిక విద్యా బోధనలో అనుభవం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఆయా పోస్ట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు కనీసం ఇక్కడ ఆయా పోస్టులు ఉన్నాయి కదా, ఆయా పోస్టులకు మాత్రము 7వ తరగతి అయితే పాస్ అయి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎంపిక చేసిన 39 పాఠశాలలో ఈ నెలలో 5వ తేదీ మధ్యాహ్నం 4 గంటల్లోగా సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్కు దరఖాస్తులను అయితే అందజేయాలని అయితే కోరడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 5వ తేదీ వరకు అయితే చివరి తేదీ మధ్యాహ్నం 4 గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. జనగాం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మీ నియర్ బై స్కూల్స్ అనేటువంటి చెక్ చేసుకోండి. ఎంపిక స్థానిక మరియు మెరిట్ ఆధారంగా అయితే ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి
స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రియారిటీ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 సెట్ల జిరాక్స్ ప్రతులను కూడా జత చేయవలసి ఉంటుందని సూచించడం అయితే జరిగింది. అంటే ఒరిజినల్కి సంబంధించి అయితే మీరు చూపిస్తే సరిపోతుంది, వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఒకసారి క్లియర్గా చూసుకోండి. జిరాక్స్ ప్రతులు మాత్రం ఖచ్చితంగా జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే కనుక 5 సంవత్సరాల సడలింపు అనేటువంటిది, అంటే 49 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 సంవత్సరాలు, అంటే 44 + 3 47 వరకు. దివ్యాంగులకైతే 10 సంవత్సరాలు, అంటే 54 సంవత్సరాల వరకు అయితే సడలింపు అయితే ఉంటుంది. ఎంపికైన బోధకులు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సూచించిన విధంగా శిక్షణ, అంటే ఎంపికైన వాళ్ళకు కొన్ని రోజులు శిక్షణ అనేటువంటిది అయితే ఉంటుంది, అది పొందాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ శాలరీ విషయానికి వస్తే టీచర్కు 8,000, ఆయాకు 6,000 చొప్పున అయితే సంవత్సరంలో 12 నెలలు ఉంటే మనకు 10 నెలలు మాత్రమే ఇస్తారు. హాలిడేస్ అయితే ఉన్నప్పుడైతే ఇవ్వడం అయితే జరగదు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ నియామక ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది అనేటువంటి అంశం. దాదాపుగా మిగిలినటువంటి ప్రాసెస్ కూడా ఇదే రకంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. మీ జిల్లాల వారిగా వీటికి సంబంధించినటువంటి 39 పాఠశాలలు జనగామ జిల్లాకు సంబంధించి ఇక్కడ చివరి తేదీ 5వ తేదీ ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. పూర్తిగా మెరిట్ స్థానికంగా ఉన్నటువంటి వారికి అయితే అవకాశం అనేటువంటిది ఇస్తారు. ఈ స్కూల్స్ అనేటువంటి జిల్లాల వారిగానైతే మనకు జనగాంలో కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు సెలెక్ట్ కావడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను స్క్రోల్ చేస్తాను. ఈ పీడిఎఫ్ కూడా మీకు మన గ్రూప్లో పెట్టడం అయితే జరుగుతుంది. చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ క్లియర్గా మనకు ఇంటర్మీడియట్, ఇక్కడ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేటువంటి అంశాన్ని ఇచ్చిండ్రు. Preference shall be given candidates with qualification in early childhood education or primary teaching, ప్రాథమిక బోధనలో లేదంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అది చేసినటువంటి వాళ్ళకు ప్రధానంగా ప్రయారిటీ ఇస్తామన్నారు. ఇక్కడ ఆయాకు మాత్రము 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా సేమ్ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. అక్కడ లేరనుకోండి, సేమ్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. సేమ్ మండల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూడా లేరంటే సేమ్ మండల్లో ఉన్నటువంటి వారికి ఇస్తారు. ఇక్కడ కూడా లేరంటే సేమ్ డిస్టిక్లో ఉన్నటువంటి వారికి ఇస్తారు. ఇంటర్మీడియట్ అనేటువంటి ప్రధానంగా పాస్ అయి ఉండాలన్నారు కాబట్టి దాదాపుగా సేమ్ హ్యాబిటేషన్లో ఉండడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ పక్క మండలికి అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రియారిటీ అయితే ఇస్తారు. కేవలము ఇక్కడ మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ టీచర్కి ఏమో 8,000, ఆయాకేమో 6,000 శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ మనకు జనగామ జిల్లాకు స్టార్ట్ అయింది. మిగిలినటువంటి జిల్లాలకు స్టార్ట్ కాగానే మీకు చెప్తాను. మీరు కూడా ఒకసారి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. ఆ స్కూల్స్ లిస్ట్ మీకు తెలుసు కాబట్టి అక్కడ హెడ్ మాస్టర్స్ని, టీచర్స్ని మీరు అడుగుతూ ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉన్నది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.